బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన వంగవీటి మోహన్ రంగాను ఆదర్శంగా తీసుకుని తాను రాజకీయాల్లోకి వచ్చానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ శారదాదేవి గుడి వద్ద గల వంగవీటి మోహన్ రంగా విగ్రహం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో రంగా వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ గీత, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ గీత మాట్లాడుతూ రంగా ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కార్య పద్మశ్రీ, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, మాజీ కార్పొరేటర్లు నల్లబెల్లి సుజాత, కంపర బాబి, పలక సూర్యకుమారి, జడి పవన్ కుమార్, పార్టీ నాయకులు కరి అనంతలక్ష్మి, వాకాడ సత్యబాబు, కర్రి శైలజ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శారదమ్మ గుడి నాయకులు వంగవీటి రంగా గారు విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. ఎంపీ మేడం గారు, గీతా విశ్వనాథం గారు, సిటీ ప్రెసిడెంట్ గారు, కూడా చైర్పర్సన్ గారు, మాకినాడు చైర్పర్సన్ గారు, అదేవిధంగా కొండపాలెం చెప్పినటువంటి నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నాం. కరెక్ట్గా 35 సంవత్సరాల క్రితం తెల్లవారుజామున రంగా గారు హత్య గురవడం జరిగింది. హత్య గురైన సందర్భంలో కృష్ణా జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా ఉద్యమాలు అప్పుడు చాలా బాధపడటం జరిగిన సందర్భాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నాకు తెలిసినట్టుగా రంగా గారు హత్య గావించినప్పుడు జరిగిన అల్లర్ల వల్ల ఆయన మీద ఉన్న అభిమానులు మేమందరం కూడా ఎప్పుడైతే కొంచెం ఎమోషనల్ గురయ్యామో అప్పుడు కర్ఫ్యూ కూడా పెట్టడం జరిగింది కాకినాడపట్నంలో. నాకు తెలిసినట్టుగా కాకినాడపట్నం కర్ఫ్యూ ఉందంటే అది రంగా గారు చనిపోయినప్పుడే. అంటే ఆయన మీద అంత అభిమానం అందరికీ కూడా, కాకినాడపట్నం ప్రజలందరికీ కూడా. ఇంకా రంగా గారు కూడా ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మొట్టమొదటి మా రాజకీయ గురువు ఎవరంటే రంగా గారు, తర్వాత జక్కపూడి రామ్మోహన్ రావు గారు సమక్షంలో, తర్వాత రాజశేఖర్ దగ్గరికి వెళ్తాం. ఇలా ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం రంగా గారి యొక్క ఆయన మనస్సు నచ్చి, ఆయన యొక్క భావాలు నచ్చి, ఆయనకు ఆకర్షితులయ్యి ఆయన శిష్యులుగా మేము అందరం ఉండడం జరిగింది. తర్వాత రామ్మోహన్ రావు గారికి గౌరవ శాసనసభ్యులు సోదరు చంద్రశేఖర్ రెడ్డి గారు టీం అందరూ కలిసి మరి రంగా గారి జయంతి సందర్భంగా, ఈరోజు వర్ధంతి సందర్భంగా మనం నివాళులు అర్పించుకున్నాం. అందరికీ తెలుసు, ప్రజా జీవితంలో, రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో ఎవరైతే ప్రజల సమస్యలకి అంకితమై పనిచేస్తారో అందులో ముఖ్యమైన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన అందరికీ కూడా, ఆయన కాపు జాతికి సంబంధించినప్పటికీ కూడా అన్ని కులాలు, అన్ని మతాలకి సంబంధించిన ప్రజల సమస్యల మీద పోరాడిన వ్యక్తి. అదేవిధంగా ప్రజల యొక్క సమస్యల పోరాటంలోనే ప్రాణాలు అర్పించిన వ్యక్తి. మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 35 సంవత్సరాల కిందట ఆయన మరి ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూ, నిరాహార దీక్షలు చేస్తూ మరి దారుణంగా హత్యకు గురి కాబట్టడం జరిగింది. అందరూ కూడా ఇప్పటికీ కూడా ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వారికి మేమందరం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. తప్పకుండా వారు ఏదైతే కోరుకున్నారో, ప్రజలకి ఏమైతే కావాలని కోరుకున్నారో, మేము కూడా అందరం కూడా అదేవిధంగా ప్రజలకి అన్ని అందేలాగా చూడటానికి మా జగన్ గారి ప్రభుత్వం ద్వారా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియదు.